మిత్రులారా, మొన్నటి వరకు నేను ఇంతకుముందు రామన్నతో వస్తుంటే, అన్నా మీరు లాస్ట్ టైం నేను పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు మీరు ఇక్కడికే వచ్చి మీటింగ్ పెట్టి, ఆ రోజు మాతో పాటు ఉన్న నాయకుడు ఈ రోజు భారతీయ జనతా పార్టీలో చేరిండు. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్తున్నారు. వాళ్ళు ఉత్తరప్రదేశ్ లో, మధ్యప్రదేశ్ లో, రాజస్థాన్ లో ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద, మైనారిటీల మీద వాళ్ళు చెయ్యని గౌరవం లేదు. ఈ దేశంలో దళితుల మీద అత్యంత ఎక్కువగా అత్యాచారాలు, మర్డర్లు, అన్ని నేరాలు జరిగేది ఉత్తరప్రదేశ్ లోనే. అది తెలిసే పోయినరా నాయకుల మీరు. అదే విధంగా మధ్యప్రదేశ్ లో గిరిజనులు, ఆదివాసీల మీద బట్ట పగలే ఉచ్చబోసి వాళ్ళందరినీ కూడా అవమానించింది ఇదే బీజేపీ పార్టీ. ఆనాడు పురాణాల్లో శంభుకుని మీద, శంభుకుడు తపస్సు చేసినందుకు తల నరికితే, నేను మా నాన్నలాగా కూలీ చేయను, మా అమ్మలాగా కూలీ చేయను, నేను బర్రెలు గాయను, గొర్రెలు గాయను, రాళ్ళు కొట్టను, నేను యూనివర్సిటీలో పోయి చదువుకుంటా అని చెప్పి యూనివర్సిటీలకు వస్తే రోహిత్ వేములను చంపింది కూడా ఈ బీజేపీనే. ఇవన్నీ తెలిసే పోయినావా నాయన నువ్వు బీజేపీలకు? ఇది తెలిసే పోయినావా బీజేపీలకు? అందుకొరకు మిత్రులారా, ఈ కాంగ్రెస్, ఈ బీజేపీ రెండు కలిసి మళ్ళీ తెలంగాణలో ఉండే మనందరినీ కూడా దోచుకొని మన భవిష్యత్తును నాశనం చేసేందుకే ఈ రోజు ఇక్కడికి వచ్చినాయి. మిత్రులారా, ఈ రోజు పాలమూరు రంగారెడ్డి పథకం, పాలమూరు రంగారెడ్డిలో గౌరవ కేసీఆర్ గారు 90% కంప్లీట్ చేస్తే పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి ఆ 10% నిధులు కూడా ఇవ్వని పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ? రేవంత్ రెడ్డి గారా, కేసీఆర్ గారా? రెండు చేతులే చెప్పండి, రెండు చేతులే చెప్పండి, ఎవరు నిజమైన పాలమూరు బిడ్డ? అందుకొరకే మిత్రులారా, ఈ రోజు అచ్చంపేట వేదిక మీ అందరినీ కూడా చేతులు జోడించి ఒక్కటే కోరుకుంటున్నారు, రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్ లో ఈ కాంగ్రెస్ బీజేపీల ఈ ఘోరమైన కూటమిని చిత్తుగా ఓడించి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేదాకా మధ్య మడుగు నుంచి ఇప్పలపల్లి దాకా, ఇప్పలపల్లి నుంచి అమరాబాద్ దాకా, అమరాబాద్ నుంచి